వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈరోజు వీడియోలో మనం భారత జాతీయ ప్రస్తుత వ్యవహారాలు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక 30 ఎంసీక్యూస్తో గూగుల్ ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరం. సో డిఎస్సి, డీసెట్, ఏపీపీఎస్సి, ఆర్ఆర్బి అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను. గూగుల్ ఫామ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండి. మీరు మీ మొబైల్‌లో, మీ ల్యాప్‌టాప్‌లో, మీ ట్యాబ్‌లో, మీ పీసీలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ టైమ్స్. సో ప్రాక్టీస్ అనేది మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు చాలా అవసరం కాబట్టి మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. సో దట్ మీరు అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్‌లో. ఎందుకంటే ఈ గూగుల్ ఫామ్స్ అన్నీ మన టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. యాజ్ వెల్ యాజ్ ఈ ప్రెజెంట్ ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్‌గా అక్కడ నుండి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే నంబర్ ఆఫ్ గూగుల్ ఫామ్స్ ఉంటాయన్నమాట. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి, జీకేకి సంబంధించి, సోషల్ సబ్జెక్ట్‌కి సంబంధించి, టీచింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా మనం క్లాస్‌లోకి వెళ్దాము. మొదటి ప్రశ్న జూమ్ చేస్తున్నాను. 2024లో భారతదేశంలో జరిగిన సాధారణ ఎన్నికలు ఏ లోక్సభకు సంబంధించినవి? 17వ లోక్సభ, 18వ లోక్సభ, 19వ లోక్సభ, 20వ లోక్సభ. 18వ లోక్సభ. నేను దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో వస్తే అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. క్వెషన్ నంబర్ 2. ప్రస్తుతం భారత ప్రధానమంత్రి ఎవరు? అమిత్ షా, నరేంద్ర సింగ్, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ గారు, గదీప్ ధన్కర్. సో నరేంద్ర మోడీ గారు. థర్డ్ క్వెషన్. భారత రాష్ట్రపతి ఎవరు? ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరు? సో భారత రాష్ట్రపతిని భారతదేశ అధ్యక్షుడు అని కూడా అంటారు. ద్రౌపది ముర్ము, ప్రతిభా పాటిల్, సుమిత్రా మహాజన్, నిర్మలా సీతారామన్. ద్రౌపది ముర్ము గారు భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తున్నారు. క్వెషన్ నెంబర్ 4. 2024-25 కేంద్ర బడ్జెట్ను ఎవరు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాజ్‌నాథ్ సింగ్. సో నిర్మలా సీతారామన్ గారు 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం పార్లమెంట్లో ప్రవేశపెడతారు. సో కొత్తగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి విషయాలను నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th క్వెషన్. భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్, విక్రమ్ దేవదత్, టీవీ సోమనాథన్, అమిత్ అగర్వాల్. సో ఫస్ట్ వన్ జ్ఞానేష్ కుమార్ భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు. క్వెషన్ నంబర్ 6. చంద్రయాన్-3 ల్యాండర్ పేరు ఏమిటి? సో చంద్రయాన్-3 ల్యాండర్ పేరు ఏమిటి? విక్రమ్, ప్రజ్ఞాన్, గగన్, ఆదిత్య. సో విక్రమ్. చంద్రయాన్-3 ల్యాండర్ పేరు విక్రమ్. క్వెషన్ నెంబర్ 7. చంద్రయాన్-3 రోవర్ పేరు ఏమిటి? ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది. ఇక్కడ రోవర్ పేరు ఏమిటని అడుగుతున్నాడు. విక్రమ్ చంద్రయాన్-3 యొక్క ల్యాండర్. ఓకేనా? అయితే మిగిలిన మూడింట్లో చూద్దాం. ప్రజ్ఞాన్, ఆదిత్య, శక్తి. సో ప్రజ్ఞాన్. చంద్రయాన్-3 యొక్క రోవర్ పేరు ప్రజ్ఞాన్. చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ యొక్క నేమ్ వచ్చేసి విక్రమ్. క్వెషన్ నెంబర్ 8. సూర్యుని అధ్యయనం కోసం భారతదేశం ఉపయోగించిన మిషన్ ఏది? మంగళయాన్, గగన్యాన్, ఆదిత్య L1, చంద్రయాన్-2. సో ఆదిత్య L1. క్వెషన్ నెంబర్ 9. ఆదిత్య L1 ఏ సంస్థ ప్రయోగించింది? అంటే భారతదేశంలో ఉన్న సంస్థల్లో ఏ సంస్థ ప్రయోగించింది? డిఆర్‌డిఓ, ఇస్రో, బార్క్ హాల్. సో ఇస్రో. ఆదిత్య L1ను ప్రయోగించిన సంస్థ ఇస్రో. క్వెషన్ నెంబర్ 10. G20 శిఖరాగ్ర సమావేశం 2023లో ఎక్కడ జరిగింది? సో ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్. న్యూఢిల్లీ. సో ఇక్కడ మనము ఈ 30 ఎంసీక్యూస్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినప్పుడు ప్రతి ఆన్సర్ యొక్క ఫీడ్‌బ్యాక్ మనకొస్తది. చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే సరిపోదు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. ఆ క్వెషన్‌కు అదే ఎందుకు కరెక్ట్ ఆన్సర్? దాని చుట్టూ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకు తెలియాలి. అప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏ యాంగిల్‌లో మనకు క్వెషన్ వచ్చినా కూడా మనము ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వీడియోని చూడండి. క్వెషన్ నెంబర్ 11. G20 అధ్యక్షతను 2023లో ఏ దేశం నిర్వహించింది? అంటే G20 శిఖరాగ్ర సమావేశానికి 2023లో ఏ దేశం అధ్యక్షత వహించింది అని అడుగుతున్నాడు. బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా. భారత్. 2023లో జరిగిన G20 సమ్మిట్‌కు G20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం అంటే భారతదేశాన్ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడ కండక్ట్ చేశారంటే న్యూఢిల్లీ అనేటువంటి సిటీలో కండక్ట్ చేశారు. ఓకేనా? 12th క్వెషన్. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2021, 2022, 2023, 2024. 2023. 13th క్వెషన్. భారతదేశ అత్యున్నత పురస్కారం ఏది? పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న, అర్జున అవార్డు. సో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న. దాని తర్వాత రెండవ అత్యున్నత భారతదేశ పురస్కారం పద్మవిభూషణ్. దాని తర్వాత పద్మభూషణ్. ఇలా ఆర్డర్ ఉంటుందన్నమాట. 14th క్వెషన్. 2024లో భారతరత్న అందుకున్న మాజీ ప్రధాని ఎవరు? మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, చరణ్ సింగ్. పివి నరసింహారావు. 2024లో భారతరత్న అందుకున్న మాజీ ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఈయన దక్షిణ భారతదేశం నుండి
భారతదేశ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి. 15th క్వెషన్. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రస్తుతం? జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎన్వి రమణ. సో జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. వందే భారత్ ఏమిటి? ఉపగ్రహం, క్షిపణి, సెమీ హై స్పీడ్ రైలు, విమానం. వందే భారత్ అనేది ఒక సెమీ హై స్పీడ్ రైలు అనమాట. 17th క్వెషన్. గగన్యాన్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? చంద్రయానం, మానవ అంతరిక్షయానం, సముద్ర పరిశోధన సంస్థ, రక్షణ వ్యవస్థ. సో గగన్యాన్ ప్రాజెక్టు మానవ అంతరిక్షయానంకు సంబంధించింది. 18th క్వెషన్. యూపీఐ వ్యవస్థను నిర్వహించే సంస్థ ఏది? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ వ్యవస్థను నిర్వహించే సంస్థ ఏది అంటే ఆర్బీఐ, ఎన్పిసిఐ, నాబార్డు, ఎస్ఐడిబిఐ. ఎన్పిసిఐ. 19th క్వెషన్. భారతదేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్, ఉర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్, సంజయ్ మల్హోత్రా. సో సంజయ్ మల్హోత్రా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 20th క్వెషన్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి? వ్యవసాయ రంగం అభివృద్ధి, తయారీ రంగ అభివృద్ధి, విద్యాభివృద్ధి, పర్యాటక అభివృద్ధి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం తయారీ రంగ అభివృద్ధి. 21st క్వెషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? 2013, 2014, 2015, 2016. సో 2015 సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కొన్ని ఒక్కొక్కసారి ఇది నాకు కాస్త డౌట్గా ఉంది. ఎనీవే సబ్మిట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. 21st క్వెషన్. ఓకేనా. 22nd క్వెషన్. పీఎం కిసాన్ పథకం ఎవరికి సంబంధించినది? విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు. రైతులకు సంబంధించింది. కిసాన్ అంటే హిందీలో కిసాన్ ఇస్ ఏ హిందీ వర్డ్ అనమాట. హిందీలో కిసాన్ అంటారు రైతులు. ఓకే, సో పీఎం కిసాన్ పథకము రైతులకు సంబంధించింది. 23rd క్వెషన్. భారతదేశంలో జీఎస్టీ ఎప్పుడు అమలులోనికి వచ్చింది? భారతదేశంలో జీఎస్టీ ఎప్పుడు అమలులోనికి వచ్చింది? 2017. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరు? నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరు? సో బీవీఆర్ సుబ్రహ్మణ్యం. చూడండి, నీతి ఆయోగ్ అనేది ఇంతకుముందు భారతదేశంలో ప్రణాళిక సంఘం ఉండేది. ఈ ప్రణాళిక సంఘం 5 ఇయర్స్ పీరియడ్ ప్లాన్తో కొన్ని ముఖ్యమైన వాటిపైన ఫోకస్ చేసేదన్నమాట. అయితే 2015లో మరి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రణాళిక సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ను తీసుకొని వచ్చారు. సో దీని ఫుల్ ఫామ్ అంతా కూడా మనం ఈ గూగుల్ ఫామ్లో ఉన్న 30 MCQs ఫినిష్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్లో మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా, గమనించండి. ఓకే, నెక్స్ట్ 25th క్వెషన్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఉద్దేశము ఏమిటి? ఒక్క నిమిషం. సో ఈ కాల్ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రక్షణ బలోపేతం, జాతీయ ఐక్యత, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామికీకరణ. జాతీయ ఐక్యతకు సంబంధించింది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. 26వ ప్రశ్న. 26th క్వెషన్. భారతదేశపు జాతీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏది? ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, యూపీఐ, స్విఫ్ట్. భారతదేశపు జాతీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ. ఓకే. 27th క్వెషన్. 2025లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? అమెరికా, రష్యా, చైనా, జపాన్. చైనా. సో ఇంకోటి ఇంట్రెస్టింగ్, ఈ ఫీడ్బ్యాక్లో మనకు తెలుస్తుంది చైనాను ఎందుకు అధిగమించింది భారతదేశం అనేది కూడా మనం ఫీడ్బ్యాక్లో తెలుసుకుంటాం. ఓకే. 28th క్వెషన్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ దేనికి సంబంధించింది? విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పోర్టులు, జాతీయ రహదారులు. రైల్వే స్టేషన్లు. అమృత్ భారత్ స్టేషన్ స్కీము రైల్వే స్టేషన్లకు సంబంధించింది. 29వ ప్రశ్న. 29th క్వెషన్. భారతదేశం నిర్వహిస్తున్న ప్రధాన మానవ అంతరిక్ష కార్యక్రమం ఏది? మానవ అంతరిక్ష కార్యక్రమం ఏది? ఆదిత్య L1, చంద్రయాన్ 3, గగన్యాన్, ఎన్ఏవిఐసి. గగన్యాన్ అనమాట. గగన్యాన్ భారతదేశం నిర్వహిస్తున్న ప్రధాన మానవ అంతరిక్ష కార్యక్రమం. 30th క్వెషన్, లాస్ట్ క్వెషన్. భారతదేశ అధికార డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ఏది? భారతదేశ అధికార డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ఆధార్. సబ్మిట్ చేస్తున్నాను, చూద్దాము. సో మీరు క్లియర్ ఫామ్ అంటే క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీరు వ్యూ స్కోర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ స్కోర్ డిస్ప్లే అవుతుంది. సో 30 out of 30 ఏది కూడా మిస్టేక్ లేదు, అన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాం. సో ఒక్కొక్క దాని వివరణ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము. సో 18వ లోక్సభ ఎన్నికలు 2024లో జరిగాయి. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ నేను చదువుతా ఉన్నాను. ఫీడ్బ్యాక్ గమనించండి. భారత్ 18వ లోక్సభలోని మొత్తం 543 సభ్యులను ఎన్నుకునేందుకు 7 దశల్లో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 అంటే 2024 సంవత్సరంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు భారతదేశంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. 7 దశల్లో జరిగాయి. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన పాయింట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభ ఎన్నికలను నిర్వహించాలి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ వెరీ సింపుల్. ప్రస్తుత భారత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్. భారత రాష్ట్రపతి ప్రస్తుతం ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. అయితే కొంత చూద్దాం రాష్ట్రపతికి సంబంధించి. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుండి నేటి వరకు అంటే 2025 వరకు 16 మంది వ్యక్తులు భారతదేశానికి అధిపతిగా లేదా అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే ద్రౌపది ముర్ము గారు 16వ భారతదేశ అధ్యక్షుడు అనమాట. ప్రస్తుత భారతదేశాధినేత ద్రౌపది ముర్ము గారు 2020లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 16వ వ్యక్తి ద్రౌపది ముర్ము గారు. ఓకే. దాని తర్వాత
ఫోర్త్ క్వెషన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెట్టారు? నిర్మలా సీతారామన్. భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ప్రస్తుతం? జ్ఞానేష్ కుమార్. చూద్దాం చూడండి ఎప్పటి నుండి ఈయన విధులు నిర్వహిస్తున్నాడో. భారతదేశ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు. ఈయన 2025 ఫిబ్రవరి 19న 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఎన్నో ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే 26వ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్. సో ఎప్పటి నుండి డ్యూటీలో జాయిన్ అయినారంటే 2025 ఫిబ్రవరి 19 నుంచి. సో 6th క్వెషన్‌లోకి వెళ్దాం. చంద్రయాన్ 3 ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్ అని చెప్పుకున్నాం కదా! దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయి. చదువుతాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చంద్రయాన్ 3 భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. అంటే చంద్రయాన్ 1 ఉంది, చంద్రయాన్ 2 ఉంది. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. చంద్రయాన్ 2లో లాగానే మరి చంద్రయాన్ 3లో కూడా ఒక రోవర్, ఒక ల్యాండర్ ఉన్నాయి. కానీ చంద్రయాన్ 3లో ఆర్బిటర్ లేదు. చంద్రయాన్ 2లో ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది, ఆర్బిటర్ ఉంది. కానీ చంద్రయాన్ 3లో ఒక రోవర్, ఒక ల్యాండర్ ఉంది కానీ ఆర్బిటర్ లేదు. సో ఆర్బిటర్ లేని చంద్రయాన్ ప్రోగ్రామ్ ఏది అంటే చంద్రయాన్ 3 అని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ పాయింట్, చంద్రయాన్ 3 ల్యాండర్ దాని పేరు విక్రమ్ అని చెప్పుకున్నాం కదా! ఇది 2023 ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యిందనమాట. ఓకేనా? చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండ్ చేసింది ఈ ల్యాండర్ విక్రమ్. థర్డ్ పాయింట్, చంద్రయాన్ 3 రోవర్ అనేక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు చేస్తుందని భావిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. అంటే ఈ చంద్రయాన్ 3 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుని యొక్క ఉపరితలం యొక్క కూర్పు ఏ విధంగా ఉందో పరిశీలించడం. అలాగే రెండవది చంద్రుని నేలలో నీరు మరియు మంచు యొక్క ఉనికిని పరిశీలించడం. అలాగే మూడవది చంద్రుని యొక్క ప్రభావాల చరిత్రను అధ్యయనం చేయడం. నాలుగవది చంద్రుని వాతావరణం యొక్క పరిణామం ఎలా ఉంటుందో ఈ విషయాలన్నింటినీ చంద్రయాన్ 3 ద్వారా మరి పరిశోధిస్తారనమాట. నెక్స్ట్, చంద్రయాన్ 3 రోవర్ పేరు ఏంటంటే ప్రజ్ఞాన్ అని చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్, సూర్యుని అధ్యయనం కోసం భారతదేశం ప్రయోగించిన మిషన్ ఏదంటే ఆదిత్య L1. దీని గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. సూర్యుడిని అధ్యయనం చేయడం కోసం భారతదేశం ప్రయోగించిన మొదటి అంతరిక్ష మిషన్ ఆదిత్య L1 గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూద్దాం. సో ఆదిత్య L1ను ప్రయోగించిన సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మరి ఆదిత్య L1ను ఏ తేదీన ప్రయోగించారు అంటే సెప్టెంబర్ 2, 2023. అంటే 2023వ సంవత్సరం సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను మరి అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టారు. అంతరిక్ష మిషన్ అనమాట ఇది. సూర్యుని అధ్యయనం కోసం ఏర్పాటు చేయబడిన ఈ ఆదిత్య L1ను 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించినారు. మరి ఈ ఆదిత్య L1ను ఏ వాహక నౌక ద్వారా మరి పంపించడం జరిగిందంటే నోట్ చేసుకోండి, PSLV C-57 అనే రాకెట్ ద్వారా ఆదిత్య L1ను ప్రయోగించడం జరిగింది. దీని గమ్యస్థానం ఇది ఎక్కడ ఉంటుందంటే భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజియన్ పాయింట్ 1 గుర్తుపెట్టుకోవాలి. L1 అంటే లగ్రాంజియన్ పాయింట్ 1 చుట్టూ ఉండే హాలో కక్ష. అందులో ఈ యొక్క ఆదిత్య L1ను ప్రవేశపెట్టినారు. ఎందుకంటే ఇక్కడ నుండి ఎలాంటి గ్రహాలు కూడా అడ్డు రాకుండా సూర్యుడిని నిరంతరం గమనించవచ్చు. అయితే ఈ ఆదిత్య L1 యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దేనికోసం పంపించారంటే సూర్యుడి బాహ్య వలయాలైన క్రోమోస్పియర్, కరోనాలపై పరిశోధనలు చేస్తుంది. రెండవది సౌరగాలులు మరియు సూర్యుడి యొక్క అయస్కాంత క్షేత్రాలపై అధ్యయనం చేస్తుంది. మూడవది చివరిగా అంతరిక్ష వాతావరణంపై సూర్యుని ప్రభావాలను తెలుసుకోవడం చేస్తుంది ఈ ఆదిత్య L1 ప్రోగ్రామ్ మిషన్ అనమాట. సో 9th క్వెషన్, ఆదిత్య L1ను ప్రయోగించిన సంస్థ ఏది అంటే ఇస్రో. ఇస్రో గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూడండి అనేది అందుకే అనమాట. ఆదిత్య L1 మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రయోగించింది. సో ఈ ఆదిత్య L1కి సంబంధించి అలాగే ఇస్రోకి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. ప్రయోగ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టారు. ప్రాధాన్యత ఏంటంటే సూర్యుడిపై పరిశోధనల కోసం భారతదేశం పూర్తి స్వదేశీ సాంకేతికతతో చేపట్టిన మొట్టమొదటి స్పేస్ మిషన్ ఏది అంటే ఆదిత్య L1. అయితే ఇక్కడ కాస్త జూమ్ చేస్తున్నా చూడండి. ఇన్కాస్పర్ అని ఉంది కదా, INCOSPAR ఇన్కాస్పర్ ఏర్పాటు. సో ఇస్రో అనేది ఇంతకుముందు ఇన్కాస్పర్గా పిలువబడేదన్నమాట. చాలా మందికి తెలియదు ఈ విషయం. 1962లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ల చొరవతో ఇన్కాస్పర్ ఏర్పడిందనమాట. ఇన్కాస్పర్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌గా ఏర్పడింది 1962లో. సో అప్పుడు ఇన్కాస్పర్‌గా ఉన్నప్పుడు మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగం జరిగింది నవంబర్ 21, 1963 సంవత్సరంలో. ఎక్కడి నుంచి అంటే కేరళలోని తుంబా నుండి నైక్ అపాచీ అనే చిన్న సౌండింగ్ రాకెట్‌ను ఈ ఇన్కాస్పర్ విజయవంతంగా ప్రయోగించింది. అలాగే మరి ఇస్రో గురించి చూద్దాం. ఎప్పుడు ఈ ఇన్కాస్పర్ ఇస్రోగా రూపాంతరం చెందిందంటే ఆగస్టు 15, 1959న ఈ ఇన్కాస్పర్‌ను ఇస్రోగా నామకరణం చేశారు. ఎందుకంటే పెరుగుతున్న అంతరిక్ష అవసరాల కోసం ఇన్కాస్పర్ స్థానంలో ఇస్రోను అధికారికంగా స్థాపించారు. అయితే ఇస్రోగా పేరు మార్చుకున్న తర్వాత తొలి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్టను ఏప్రిల్ 19న 1975లో భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి ఉపగ్రహం ఇది ఆర్యభట్ట. రష్యా రాకెట్ సహాయంతో అంతరిక్షంలోనికి పంపించారు. గుర్తుపెట్టుకోవాలా. ఇన్కాస్పర్
ద్వారా అయితే సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించినారు. ఎప్పుడు 1963లో నవంబర్ 21న కేరళలోని తుంబా నుండి నైక్ అపాచీ అనే చిన్న సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఇస్రోగా మారిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహం ఏదంటే ఆర్యభట్ట ఏప్రిల్ 1975 రష్యా రాకెట్ సహాయంతో ఈ మొట్టమొదటి ఉపగ్రహమైనటువంటి ఆర్యభట్టను మరి అంతరిక్షంలోనికి పంపడం జరిగింది. నెక్స్ట్ జీ20 శిఖరాగ్ర సమావేశం 2023లో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చూడండి, ఈ జీ20 సమ్మిట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 1999 సెప్టెంబర్ 26 నుండి స్టార్ట్ అయింది ఇది. అంతకుముందు లేదు. జీ20 దేశాల సదస్సు లేదనమాట. 1999 సెప్టెంబర్ 26న స్టార్ట్ అయింది. పాయింట్ 1 జీ20 లేదా గ్రూప్ ఆఫ్ 20 ఇవి ఏం చేస్తదంటే ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి సమావేశమయ్యే దేశాల సమావేశం. సో జీ20 సమ్మిట్ ఎందుకు సమావేశం అవుతాయంటే ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి జీ20 దేశాలు సమావేశం అవుతాయి. సెకండ్ పాయింట్, ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 85%, ప్రపంచ వాణిజ్యంలో 75% పైగా జీ20 దేశాల వాటా ఉంది. చాలా ఇంపార్టెంట్. జీ20 దేశాల వాటా ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 85% ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 75% పైగా ఉందన్నమాట. అయితే ప్రపంచ జనాభాలో 2/2 మంది జీ20 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 2/2 మంది జీ20 దేశాల్లో నివసిస్తున్నారు. ఇది కూడా ఒక హైలైట్ అనమాట. మరి జీ20 దేశాల పేర్లు చదువుతాను. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ సమాఖ్య దేశాలు జీ20 సభ్యత్వ దేశాల సమాఖ్య. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. బాగా చూసుకోండి, ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ జూలై 1న ఆంధ్రప్రదేశ్లో డీసెట్ రాయబోతున్న వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 5 మార్క్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ మార్క్ మీ ర్యాంక్‌ని డిసైడ్ చేస్తది, మీ సీట్‌ని డిసైడ్ చేస్తది. డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఉపయోగం అండి. కాబట్టి మన టీడీఎస్సీ ఫర్ యూ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఈ ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా గూగుల్ ఫామ్ ద్వారా మీ మొబైల్‌లో, ట్యాబ్‌లో, పీసీలో, ల్యాప్‌టాప్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో 11th క్వెషన్, జీ20 అధ్యక్షతను 2023లో ఏ దేశం నిర్వహించిందంటే భారత్ కదా. కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీ20 దేశాధినేతల 18వ శిఖరాగ్ర సదస్సు. చూడండి, భారతదేశం జీ20 యొక్క 18వ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించింది. ఎప్పుడంటే 2023 సెప్టెంబర్ 9 నుండి 10 తేదీల్లో భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో గల భారత్ మండపంలో ఈ జీ20 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది 18వ వార్షిక శిఖరాగ్ర సమావేశం. గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షత వహించిన దేశం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిర్వహించారో గుర్తుపెట్టుకోవాలి. ఎన్నవ శిఖరాగ్ర సమావేశమో కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లా జీ20, జీ7 ఇలా ఉన్నాయి కదా. ఈ విధంగా ఈ ప్యాటర్న్‌లో గుర్తుపెట్టుకోవాలి. క్వెషన్ ఎక్కడి నుండి వస్తుందో తెలీదు మనకు. భారతదేశంలో ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి. అంటే ఫస్ట్ టైమ్ అనమాట జీ20 సమ్మిట్ మన దేశంలో కండక్ట్ చేయడం. థీమ్ ఏంటంటే వసుదైక కుటుంబం పేరుతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. ఇది ఇతివృత్తం అనమాట. థీమ్ అనమాట. సో 2023 సంవత్సరం జీ20 శిఖరాగ్ర సదస్సు భారతదేశంలో నిర్వహించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2023లో. ఇక్కడ పార్లమెంట్‌కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫీడ్‌బ్యాక్‌లో చూద్దాం. 1927లో నిర్మించిన ప్రస్తుత పార్లమెంట్ భవనంలో నేటి అవసరాలకు తగినంత స్థలం లేకపోవడంతో పాటు తగినన్ని సౌకర్యాలు కొరవడంతో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి లోక్సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. సో 2023 సెప్టెంబర్ 19న నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. ఎప్పుడు ఓపెన్ చేశారు? 2023 సెప్టెంబర్ 19న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. నూతన పార్లమెంట్ భవనం అనేది భారతదేశం సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనము. ప్రాజెక్ట్ పేరు అడిగితే సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 13th క్వెషన్, భారతదేశ అత్యున్నత పురస్కారం ఏదంటే భారతరత్న. దానికి సంబంధించి చూద్దాం. భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో స్థాపించబడింది భారతరత్న అవార్డు. జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదం లేని ఏ వ్యక్తి అయినా ఈ అవార్డులకు అర్హులు. భారతరత్నకు సంబంధించిన సిఫారసులను ప్రధానమంత్రి స్వయంగా రాష్ట్రపతికి అందజేశారు. 14th క్వెషన్, 2024లో భారతరత్న అందుకున్న మాజీ ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. అలాగే 16th క్వెషన్, వందే భారత్ ఏంటంటే సెమీ హై స్పీడ్ రైలు. గగన్యాన్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? 17వ క్వెషన్ చూద్దాం. ఫీడ్బ్యాక్‌లో గగన్యాన్ మిషన్ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు వెళ్లనున్నారు. 2027 సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ గగన్యాన్ మిషన్‌ను భారత్ చేపట్టనుంది. తద్వారా మనుషులను స్వతంత్రంగా అంతరిక్షంలోకి పంపిన 4వ దేశంగా భారత్ అవతరించనుంది. నెక్స్ట్ 18th క్వెషన్, యూపీఐ వ్యవస్థను నిర్వహించే సంస్థ ఏదంటే ఎన్‌పీసీఐ. గుర్తుపెట్టుకోండి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. సో దీన్ని నిర్వహించే సంస్థ వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్‌పీసీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ వ్యవస్థను నిర్వహిస్తుంది. ఓకేనా. 19th, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. 20th క్వెషన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటంటే తయారీ రంగ అభివృద్ధి. ఫీడ్బ్యాక్‌లో చూద్దాం. భారత ప్రభుత్వం సెప్టెంబర్ 25, 2014న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించబడిందంటే 2014 సెప్టెంబర్ 25న. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరియు దేశీయ పరిశ్రమలకు కొత్త ఊపు ఇవ్వడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. నెక్స్ట్ 21st క్వెషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? 2015. పర్టిక్యులర్‌గా చెప్పాలంటే 2015 జూలై 1న మన ఇండియాలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం దేనికి సంబంధించింది? 22nd క్వెషన్. ఇది రైతులకు సంబంధించింది. ఫీడ్‌బ్యాక్‌లో రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలోని రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదిలో ప్రతి విడత కింద రైతు ఖాతాలో 2,000 జమ చేస్తారనమాట. 23వ ప్రశ్న. భారతదేశంలో జీఎస్టీ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2017లో. వస్తు సేవ పన్ను అంటారు. జీఎస్టీ వస్తు సేవ పన్ను. జూలై 1న 2017న అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారతదేశంలో జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అనేది భారతదేశంలో వస్తువులు మరియు సేవల సరఫరాపై ఉపయోగించే పరోక్ష పన్ను. సో జీఎస్టీ ఏ రకమైన పన్ను అంటే పరోక్ష పన్ను అని సెలెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది గమ్యం ఆధారిత పన్ను. చూడండి, పరోక్ష పన్ను అంటారు జీఎస్టీని, గమ్యం ఆధారిత పన్ను అని కూడా అంటారు. ఇంగ్లీష్‌లో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారనమాట. తెలుగులో అయితే వస్తు సేవ పన్ను. 24th క్వెషన్. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఫీడ్‌బ్యాక్ గమనించండి జాగ్రత్తగా. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ శ్రీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఫిబ్రవరి 25, 2023న బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఉన్న బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీ కాలం ముగియడంతో 2026 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నిధి చిబ్బర్‌కు ఈ అదనపు బాధ్యతలు అప్పగించింది. అంటే మీరు గమనించండి. సో నిధి చిబ్బర్‌కు బాధ్యతలు అప్పగించింది ఫిబ్రవరిలో 2026లో. అంతకుముందు ఉన్నది బీవీఆర్ సుబ్రహ్మణ్యం. నేను ఇక్కడ 2 ఇచ్చాను. క్వెషన్‌లో నిధి చిబ్బర్ ఉంటే నిధి చిబ్బర్‌ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం కాబట్టి. మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా చెప్తా ఉన్నాను. నిధి చిబ్బర్ లేకపోతే మాత్రం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో చూద్దాం ఏంటి ఈ నీతి ఆయోగ్‌కి సంబంధించి అంటే మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. ఎన్ఐటీఐ అంటారనమాట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. ఈ ఫుల్ ఫామ్ మీరు నోట్ చేసుకోవాలి. నీతి ఆయోగ్, నీతి అంటే తెలుగులో నీతి అన్నాం కానీ ఎన్ఐటీఐ అనమాట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క సంక్షిప్త రూపమే నీతి అని పిలుస్తున్నామన్నమాట. తెలుగులో అయితే భారత పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. భారత పరివర్తన్ జాతీయ సంస్థ అంటారు తెలుగులో. నీతి ఆయోగ్‌కి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్‌కి ప్రధాన అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్‌కు ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈఓ కూడా ఉంటారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు అంటే నీతి ఆయోగ్ యొక్క పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్‌లో 5 పూర్తికాల సభ్యులుంటారు. అలాగే 2 పాక్షిక కాల సభ్యులుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్ర మంత్రుల నుంచి 4 దీనిలో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్‌కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు చూద్దాం. చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధ్యక్షుడు. ప్రధానమంత్రి హోదాలో. వైస్ చైర్మన్ అంటే ఉపాధ్యక్షుడు సుమన్ బెరి ఉన్నారు. నీతి ఆయోగ్ యొక్క మొదటి సీఈఓ ఎవరు అంటే మాత్రం సింధుశ్రీ ఖుల్లార్ అని గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ యొక్క మొదటి సీఈఓ ఎవరంటే సింధుశ్రీ ఖుల్లార్. నెక్స్ట్ 25th క్వెషన్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జాతీయ ఐక్యత. చూడండి, నేను స్పీడ్‌గా చదివేస్తాను, టైం వేస్ట్ కాకుండా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక బంధాన్ని పెంపొందించడం మరియు జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రాలు జంటలుగా ఏర్పడతాయి. అంటే దేశంలోని రాష్ట్రాలు పరస్పరం జంటలుగా ఏర్పడి, ఉదాహరణకు ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు కలిసి ఉంటాయి. లేదా తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు కలిసి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకరి సంస్కృతిని ఒకరితో పంచుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని పంజాబ్ రాష్ట్రంలో వాళ్ళతో పంచుకుంటారు. పంజాబ్ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలతో పంచుకుంటారు. ఆ విధంగా అనమాట. సాంస్కృతిక మార్పిడి కూడా జరుగుతుంది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాంలో. అంటే విద్యార్థులు, కళాకారులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి పర్యటించి అక్కడి పండుగలు, కళలు, వంటకాలు, దుస్తుల గురించి తెలుసుకుంటారు. అలాగే భాషా అభ్యసనం కూడా. అంటే పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు తమ భాగస్వామ్య రాష్ట్రానికి సంబంధించిన ప్రాథమిక భాషా పదాలను, వాక్యాలను నేర్పిస్తారు. ఉదాహరణకు తెలుగు విద్యార్థులు పంజాబీ నేర్చుకోవడం, పంజాబీ విద్యార్థులు తెలుగు నేర్చుకోవడం. ముఖ్యమైన పదాలన్నమాట, అంతే కాదు. ఈ విధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మరి దేశ సమైక్యతను, జాతీయ సమైక్యతను, సాంస్కృతిక బంధాన్ని పెంపొందించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేస్తా ఉంది. అయితే వైవిధ్యంలో ఏకత్వం కదా మనది. భారతదేశంలో విభిన్న సంస్కృతులను గౌరవిస్తేనే మనమంతా ఒక్కటి అనే భావనను యువతలో నాటడం ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క ముఖ్య లక్ష్యం. 26వ ప్రశ్న. భారతదేశపు జాతీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏదంటే యూపీఐ. యూపీఐకి సంబంధించిన కొన్ని నిజాలు చూద్దాము. భారతదేశపు అధికారిక జాతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్రారంభించిన సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 2016 ఏప్రిల్ 11. 2016 ఏప్రిల్ 11న యూపీఐ సర్వీసెస్ ప్రారంభమైనాయి. దీనిని ఎవరు నిర్వహిస్తారంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్‌పీసీఐ ఈ యూపీఐని అభివృద్ధి చేసింది. బ్యాంకు ఖాతాల మధ్య తక్షణమే సులభంగా డబ్బులు బదిలీ చేయడానికి ఉపయోగపడేదే యూపీఐ. యూపీఐ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ద్వారా
24/7 తక్షణ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బదిలీ చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని అన్ని రిటైల్ చెల్లింపుల వ్యవస్థలను పర్యవేక్షించే ప్రధాన సంస్థ. ప్రశ్న ఇలా అడగొచ్చు. భారతదేశంలోని అన్ని రిటైల్ చెల్లింపుల వ్యవస్థలను పర్యవేక్షించే ప్రధాన సంస్థ ఏది అంటే ఎన్‌పీసీఐ. రూపే భారతదేశపు స్వదేశీ డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ అనమాట రూపే అనేది. భారతదేశపు స్వదేశీ డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ అనమాట రూపే అనేది, గుర్తుపెట్టుకోండి. ఐఎంపీఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ బ్యాంకుల ద్వారా తక్షణమే నిధులు బదిలీ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ. ఐఎంపీఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ బ్యాంకుల ద్వారా తక్షణమే నిధులను బదిలీ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ. 27th క్వశ్చన్. 2025లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఏ దేశాన్ని అధిగమించిందంటే చైనా. చూడండి, గమనించండి, నిజమే, చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం దశాబ్దాలుగా ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. మొదటి స్థానం జనాభా పరంగా భారతదేశం, రెండవ స్థానం చైనా, మూడవ స్థానం అమెరికా. అయితే భారతదేశం మొదటి స్థానానికి వెళ్ళడం జనాభా పరంగా కారణం ఏంటి అని అడిగితే మాత్రం ట్రిక్కీగా ఉంటుంది. కారణం ఏంటంటే చైనాలో జననాల రేటు క్రమంగా తగ్గిపోవడం, రెండవది భారతదేశంలో యువ జనాభా రేటు ఎక్కువగా ఉండటం వల్ల మన భారతదేశ జనాభా చైనా జనాభాను అధిగమించింది 2025 నాటికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 28వ ప్రశ్న. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ దేనికి సంబంధించిందంటే రైల్వే స్టేషన్లు. అవును, భారతదేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి సంబంధించిన ఒక బృహత్తర కార్యక్రమమే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. 29వ ప్రశ్న. భారతదేశం నిర్వహిస్తున్న ప్రధాన మానవ అంతరిక్ష కార్యక్రమం ఏంటంటే గగన్యాన్. గగన్యాన్కి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం, ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రధాన లక్ష్యం 3 వ్యోమగాములను భారత ఎయిర్ ఫోర్స్ పైలట్లు భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిటర్లోకి వారిని పంపించి అక్కడ 3 రోజుల పాటు ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి అంటే భారత జలాల్లోనికి వాళ్ళని తీసుకొని వస్తారు. ఇది ప్రధాన లక్ష్యం, గగన్యాన్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే వాహక నౌక రాకెట్ ఏ రాకెట్ను ఉపయోగిస్తున్నారంటే ఇస్రో యొక్క అత్యంత శక్తివంతమైన LVM-3 గగన్యాన్కు ఉపయోగిస్తున్నటువంటి వాహక నౌక ఏదంటే LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3ను ఏం చేశారంటే మానవ ప్రయాణానికి అనుకూలంగా మార్చి హ్యూమన్ రేటెడ్ LVM-3గా మార్చి ఈ ఈ ప్రయోగంలో ఉపయోగిస్తున్నారు. ప్రాధాన్యత. గగన్యాన్ మిషన్ విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత సొంతంగా మానవ అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టిన 4వ దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించనుంది. ఇది మనకెంతో గర్వకారణం. సో గగన్యాన్ మిషన్‌లోని కొన్ని ప్రత్యేకతలు చూద్దాము. వ్యోమమిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి. మానవులను పంపే ముందు అంటే మన ఈ గగన్యాన్ మిషన్ తరపున మానవులను పంపే ముందు భద్రతను పరీక్షించడం కోసం ఇస్రో ఏం చేసిందంటే ఒక హ్యూమనాయిడ్ రోబోను, అది కూడా ఆడ రోబోను అంతరిక్షంలోకి పంపనుంది. దీని పేరే వ్యోమమిత్ర. సో గగన్యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా మరి ముందుగా పంపినటువంటి హ్యూమనాయిడ్ రోబో పేరు ఏంటి అంటే వ్యోమమిత్ర. ఇది ఒక ఆడ రోబో, గుర్తుపెట్టుకోవాలి. వ్యోమగాములు ఎవరెవరు వెళ్తున్నారు ఈ గగన్యాన్ మిషన్‌లో అంటే 4 వెళ్తా ఉన్నారు. బెస్ట్ పైలట్లను ఎంపిక చేశారు. అందులో ఒకరు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు, 2 అజిత్ కృష్ణన్ గారు, 3 అంగద్ ప్రతాప్ గారు, 4 శుభాంశు శుక్లా. సో కరెంట్ అఫైర్స్ బిట్ కారణంగా ఇంకొక విషయం మాట్లాడదాం గగన్యాన్ గురించి. గగన్యాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం ఇస్రో ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఎక్కడ? బెంగుళూరులో, గుర్తుపెట్టుకోండి. 30th క్వశ్చన్. భారతదేశ అధికారిక డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ఏదంటే ఆధార్. ఆధార్‌కి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాము. భారత ప్రభుత్వానికి చెందిన UIDAI ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలుగులో. ఇది దేశంలో ప్రతి నివాసికి కేటాయించిన 12 అంకెల విశిష్ట సంఖ్య. పోటీ పరీక్షల కోణంలో చూస్తే బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థ ద్వారా ఈ యొక్క ఆధార్‌ను మంజూరు చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ వేలిముద్రలు కంటిపాప స్కాన్, దాన్ని ఐరిష్ అంటారు. కంటిపాపను స్కాన్ చేసేది ఐరిష్ కెమెరాతో స్కాన్ చేస్తారనమాట. సో వీటి ఆధారంగా మనకు ఈ యొక్క ఆధార్ అనేటువంటి డిజిటల్ కార్డును ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది ఈ ఆధార్ కార్డు మంజూరు చేయడం అంటే 2010లో. మహారాష్ట్రలోని తెంబ్లి గ్రామానికి చెందిన రంజనా సోనోవాలే అనే మహిళకు దేశంలో మొదటిసారిగా ఆధార్ కార్డును జారీ చేయడం జరిగింది. అయితే ఆధార్ చట్టం ఎప్పుడు చేశారంటే పార్లమెంట్‌లో ఆధార్ చట్టాన్ని 2016లో ఆమోదించారు. సో ఈ ఆధార్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే మేరా ఆధార్ మేరీ పెహచాన్, నా ఆధార్ నా గుర్తింపు అనేది ఆధార్ కార్డు యొక్క ట్యాగ్ లైన్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తాను. మన TDSC ఫర్ యూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.